వైజాగ్ వాసులు ఇప్పుడు ఆహా ఏమి రుచి తినరా మైమరుచి అంటున్నారు. పసందైన వంటకాలను రుచి చూస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. వైజాగ్ గ్రాండ్ ఫుడ్ ఫెస్టివల్లో నచ్చిన ఐటమ్స్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటా రెండా వందల రకాల ఫుడ్ ఐటమ్స్, దేశీయ వంటకాలతో పాటు విదేశీ రుచులను కూడా అందిస్తుండటంతో ఫుడ్ ఫెస్టివల్ కు క్యూ కడుతున్నారు జనం. వైజాగ్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది బీచ్, పచ్చదనం, చల్లని గాలులు, ప్రకృతి సోయిగం. లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పసందైన వంటకాలు తింటుంటే ఎలా ఉంటుంది? ఎవరైనా సరే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అనాల్సిందే. ఇప్పుడు వైజాగ్ వాసులు అలాంటి అనుభూతిని పొందుతున్నారు. వైజాగ్ ఉడా పార్క్ MGM మైదానంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో వివిధ రకాల వంటకాల్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీ టూరిజం, ఏపీ హోటల్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ కి ఊహించని స్పందన వస్తోంది. వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటల్స్, సాధారణ హోటల్స్ కలిపి 40 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇక్కడ ప్రపంచ వంటకాలతో పాటు సిగ్నేచర్ డిషెస్, ఆంధ్ర రుచులు, కాంబినేషన్ ఫుడ్స్ ని రీజనల్ రేట్స్ కి అందిస్తున్నారు. స్మూతీస్, ఐస్ క్రీమ్, స్నాక్స్, మెయిన్ కోర్స్, వెజ్, నాన్ వెజ్ వంటకాలు తినేవారికి తిన్నంత అన్నట్టుగా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈట్ ఏషియన్ రుచిరా పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. బిర్యానీతో పాటు సుషీస్ ఇక్కడ స్పెషల్. వెజ్, నాన్ వెజ్ సుషీస్ తో పాటు టిమ్సమ్, అపటైజర్, బావు లాంటి వెరైటీస్ ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటున్నాయి. చాలా బాగుంది, నైస్. ముందు జెన్యూన్ గానా ఫుడ్ అనేది న్యాచురల్ గా ఉంది, నచ్చింది చాలా. ఇది రుచిరా అనేది కొత్తగా చూశాను నేను ఈరోజు. అండ్ రుచిరా అండ్ ఈట్ ఏషియన్ అనేది కొత్తగా సిటీలో కొత్తగా ఏంటంటే సూషీస్, బౌల్స్ ఇవన్నీ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. నేను మా ఫ్యామిలీతో కలిసి వచ్చా. ఫుడ్ అయితే బాగుంది, అన్ని స్టాల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. బాగుంది. వాటర్ సూషీ, అవకాడో సూషీ బాగుంది, టేస్ట్ బాగుంది. సూషీ అనేది ఒక కైండ్ ఆఫ్ జపనీస్ స్టార్టర్. సో ఇన్వెంటెడ్ అనేది అక్కడే అయ్యింది. సో వైజాగ్లో అనేది ప్రాపర్గా దొరకదు. అలాంటి ఈ డేషన్లోనే ఒకసారి రీల్ ద్వారా చూసిన తర్వాత నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఎవ్రీ వీక్ నేను అది ఆర్డర్ పెట్టుకుంటేనే తింటాను నేను. వైజాగ్ వాసుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారిని ఎంకరేజ్ చేయడం ద్వారా టూరిజం మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్నారు రుచిరా స్టాల్ నిర్వాహకుడు శశాంక్. Best of both the worlds. Ruchira is for biryanis and Indian items, and sushi and dim sums, charcoal dim sums is our famous. Baavani, we do it with red flour and red lotus flour. Response is overwhelming. Thanks a lot Vizag. Andarki food and tourism fraternity kanta is a very big advantage andi. Chana support chesaru government kuda. ఫుడ్ ఫెస్టివల్ కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందన్న విశాఖ ఎంపీ శ్రీభరత్, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తోందన్న రాబోయే రోజుల్లో టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. చాలా బాగా మార్కెటింగ్ చేశారు, విపరీతమైన స్పందన. విశాఖపట్నంలో ఉన్న వాసులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొత్త అనుభవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదొక మంచి మెసేజ్ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్కి. మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం వల్ల ఇంకా మరిన్ని ఈవెంట్స్ పెట్టాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఇవాళ ఆలోచిస్తుంది. శాశ్వతంగా ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ డెవలప్ చేయడము, ఇక్కడి నుంచి ఇంకెక్కువ క్రూజులు ఒరిజినేట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి ఇక్కడ క్రూజ్ ఎక్కి ఇంకో ప్రాంతం వెళ్ళి చూడటమే కాదు, క్రూజ్ ఇక్కడ ముగించి విశాఖపట్నంలో ఇక్కడ ప్రాంతం అంతా చూడాలనే ఉద్దేశంతో కూడా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఎలాగైతే గోవాలో చాలామంది వెళ్ళి సీ ఫుడ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తారో అవి కూడా ఇక్కడ అన్ని విధాలుగా మనం డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము. సో దానికి ఇంకా చాలా డెవలప్ చేయాలి. అందుకే టూరిజం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు మేము పిలిపిస్తున్నాము డెవలప్మెంట్ చేయడానికి. సో బీచ్ సేఫ్టీ చూసుకుంటూ అందరూ మంచి ఎంజాయబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలనేది ఇలా. ఇవాళ డొమెస్టిక్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఇంటర్నేషనల్ టూరిజం కూడా ఎక్కువ మంది అన్ని దేశాల నుంచి కూడా మన దగ్గరికి రావాలి. సో ఈ కొండల్ని కాపాడుకుంటూ, ఈ అందాన్ని కాపాడుకుంటూ టూరిజం ఎక్స్పీరియన్సెస్ పెంచే విధంగా మేము పనిచేస్తాం. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్టివల్ ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటికే భారీ రెస్పాన్స్ రావడం, ఇవాళ ఆదివారం కూడా కావడంతో ఫుడ్ లవర్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు కూడా ఫుడ్ లవర్సా? అయితే ఓ లుక్ వేయండి, వివిధ రకాల వంటకాలని ఆస్వాదించి ఆనందించండి.